ఆశీర్వాదమే కాదు కానీ ప్రియమైన దేవుని దర్శన కాలము అన్నప్పుడు పరిశీలన అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి, లేదా తీర్పు కొరకు ఇవ్వబడినటువంటి ఒక కాలం అది. ఏంటంటే దర్శన కాలము అంటే ఇదేదో ఆశీర్వాదమైనదే కాదు కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశీలన మరియు తీర్పు కొరకు ఇవ్వబడిన ఒక కాలము. అంటే ఇక్కడ పిల్లరా యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇంటి వారమైన మనమే ఆయన ద్రాక్ష తోట, ఇశ్రాయేలు గృహమే అంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి కాలంలో దర్శిస్తాడు. ఆయన ఎప్పుడైతే పిల్లరా దర్శిస్తాడో, ఆయన దర్శించినప్పుడు లేదా ఆయన చూచినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడ వాక్య భాగంలో పిల్లరా యెషయా గ్రంథం అని చదివిన భాగం చూస్తే ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు దర్శించాడండి. ఈ ఇశ్రాయేలు రాజ్యంలో ఎప్పుడైతే దర్శించాడో అక్కడ ఉన్నటువంటి యూదా వారు సరిగా లేరు, సరైనటువంటి జీవిత విధానం లేదు. అందుకని ఏం చేశాడంటే దేవుడు దాని ఫలితంగా దేవుడు చూశాడు, చూసినప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు సరిగా లేరు. లేకపోవటాన్ని బట్టి దాని ఫలితంగా దేవుడు బబులోను చెరకు వారిని అప్పగించాడు. బబులోను చెరకు వెళ్ళిపోబడ్డారు వాళ్ళందరూ కూడా. కాబట్టి దర్శన కాలం అనేటువంటిది ఒకటే గుర్తు పెట్టుకోండి. దేవుడు దర్శించాడు నాకు ఆశీర్వదించడానికనో లేదా నేను ఆశీర్వాదం పొందానో కాదు, కానీ అది కూడా ఒక భాగమే. కానీ దానికంటే ముఖ్యముగా పిల్లరా మనల్ని మనం పరిశీలించుకొని తీర్పు కొరకు మరియు దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన దర్శిస్తాడో, ఎప్పుడు ఆయన దర్శిస్తాడో, ఎప్పుడు ఆయన నన్ను చూస్తాడో, ఎప్పుడు నన్ను నా పైన దృష్టించుతాడో, ఎప్పుడు నా పైన ఆయన కనుదృష్టి పడుతుందో అనేటువంటి ఆశ కలిగి పిల్లరా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు సరైనటువంటి జీవిత విధానంలో ముందుకు వెళతారు. అది వారికి ఖచ్చితంగా ఆశీర్వాదకరముగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఒకవేళ అలా మనము దేవుడు నన్ను చూస్తాడు, ఆయన దర్శిస్తాడు ఏదో ఒక దినమునని మనం తగినట్లుగా జీవించకుండా, అలాంటి ఆశ లేకుండా నిర్లక్ష్య ధోరణిలో, మనందరికీ తెలుసు దేవుడు చూస్తున్నాడని, దేవుడు దర్శిస్తాడని తెలుసు, అయినప్పటికీ కూడా మనము ఆశతో దేవుని కొరకు సన్నిధిలో మనం పరిశీలించుకొని ఆయన ఆశీర్వాదం కొరకు ఆయన తీర్పు కొరకు కనిపెట్టకుండా మనం ఉన్నాము, నిర్లక్ష్యంతో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అది దేవునికి వ్యతిరేకమైన కార్యం. అది ఈ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం కనుకనే అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఈ యూదా వారు బబులోను చెరకు కొనిపోబడినట్లుగా వారి జీవితాల్లో వారు ఆ యొక్క శ్రమను అనుభవించారు. అదే నిర్లక్ష్యం దేవుడు మనం చూసినప్పుడు మనము కూడా అలా నిర్లక్ష్యంగా ఉంటే, సరైన జీవితం లేకపోతే ఆ యూదా వారు పొందుకున్న చెర మన జీవితాల్లో కూడా సంభవిస్తుంది అనే విషయాన్ని యెషయా గ్రంథకర్త అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే, అయితే ఈ దేవుడు మనల్ని దర్శించినప్పుడు పిల్లరా మనలో ఏం కనపడాలి ఆయనకి? ఆయన దర్శించినప్పుడు మన జీవితాల్లో ఏం కనపడాలి ఆయనకి? ఆయన కోరుకునేటేంతో మనం చూద్దాం పిల్లరా. మొట్టమొదటి ఏంటంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనపడెను, నీతి కావాలనని చూడగా. చాలండి, దేవుడు చూశాడు. చూడటం అంటే దర్శించడమే. ఆయన కన్ను చేత ఆయన ఆ రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని చూశాడు. ఇశ్రాయేలు దేశంలో చూసినప్పుడు వారు చూస్తున్నాడని తెలుసు కదా, వాళ్ళందరూ దేవుని ప్రజలని తెలుసు, వాళ్ళు ఇశ్రాయేలు దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడని తెలుసు, మేము ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట, ద్రాక్ష వనము, ఆయనకి ఇష్టమైన గృహమై ఉన్నాము అని అందరికీ తెలుసు, ఆయన దర్శిస్తాడని తెలుసు. అయినప్పటికీ వాళ్ళు దేవుడు ఏం చూసినంటే వారిలో ఒకవేళ న్యాయము కావాలని చూసినప్పుడు ఏం కనపడిందండి? వారిలో బలాత్కారము కనపడింది. నీతి కావాలని చూడగా రోదన వినపడెను. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు వంశమును ఆయన ఇంటిగా, ఆయన ద్రాక్ష వనముగా యూదా వారిని ఎంచుకున్నాడండి. మనల్ని కూడా దేవుడు తన బిడ్డలుగా
తన రాజ్య నివాసులుగా తన రక్తము చేత కడగబడినటువంటి ఒక మరి విశ్వాస జనాంగముగా, ఆయన జనముగా, ఆయన బిడ్డలుగా, ఆయన మేపు గొర్రెలముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు ఈ యూదా వారిని కూడా అలాగే ఎంచుకున్నాడు. అలా ఎంచుకుని ఏం చేసినట్టు పిల్లరా, దేవుడు వారిని దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు వారిలో న్యాయము కనపడలేదు, నీతి కనపడలేదు. లేదా ప్రభు చూస్తున్నాడు, అవి ఏమీ వారిలో కనపడలేదు. అంటే ఏముంటుందంటే ఇక్కడ వారు అన్యాయముగా జీవిస్తున్నారు, వారు అవినీతిగా జీవిస్తున్నారు. అందుకని ఇప్పుడు దేవుడు చూసినప్పుడు అవి వారిలో కనపడలేదు. ప్రభు దర్శించిన కాలంలో వారి న్యాయము నీతి లేకుండా జీవించారు పిల్లరా. అందుకనే వారు బబులోనికి అప్పగించేశాడు దేవుడు. ఈరోజు దేవుడు నేను చూడలేదా? దేవుడు మనం దర్శించట్లేదా? ఖచ్చితంగా దర్శిస్తాడు. కాకపోతే మనలో ఏముండాలంటే న్యాయము నీతి అనేటువంటిది కనపరచాలి. ఎందుకు దేవుడు అది కోరుకుంటున్నాడు? ఏమండి, లోకంలో మనుషులు ఏం చూస్తారో తెలుసా? వీళ్ళంతా ధనవంతులు, వీళ్ళంతా డబ్బు ఉండేవాళ్ళు. చివరికి పిల్లలు ఇచ్చేటప్పుడు కూడా ఎంత ఉంది ఆస్తి అని కోరుకుంటారు. అవునా? పిల్లలు తీసుకునేటప్పుడు కూడా ఎంత ఉంది, వాళ్ళకి వెనకేమైనా ఉందా అని కోరుకుంటారు. కానీ పిల్లలు దేవుడు వాటిని చోట్ల, దేవుడు నీలో నాలో మనందరిలో పిల్లలు చూసేది ఏంటంటే న్యాయము నీతి అనేటువంటిది. ఎందుకంటే ఎందుకు దాన్ని దేవుడు ప్రత్యేకంగా కోరుకుంటాడంటే దేవుడు నీతి న్యాయములను ప్రేమించేవాడు. కీర్తనకారుడు చెప్తాడు, ప్రియమైన దేవుని 11వ సంకీర్తన 7వ వచ్చిన భాగంలో చెప్తాడు. అక్కడ 11వ సంకీర్తన 7లో ఆయన నీతిని ప్రేమించువాడు అని చెప్పబడుతుంది. అలాగే 146వ సంకీర్తన 8వ వచనంలో చూస్తే యెహోవా నీతిమంతులను, అంటే నీతి న్యాయములు జరిగిస్తూ నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని యెహోవా ప్రేమించువాడు అంటున్నట్లుగా. అలాగే 37వ సంకీర్తన 28వ వచనంలో చూస్తే యెహోవా న్యాయమును ప్రేమించువాడు అంటాడు. అంతేకాదు పిల్లగా, దేవుడు ఇటువంటి నీతి న్యాయముల కొరకు ఎవరున్నారని ఎదురు చూస్తున్నాడు. చూడండి, 14వ సంకీర్తనలో చెప్తాడు 2వ వచ్చిన భాగంలో, 14వ సంకీర్తన 2వ వచ్చిన భాగంలో, అమ్మా వివేకము కలిగి చదువు చాలండి. అంటే దేవుడు ఇటువంటి వివేకము కలిగి నీతి న్యాయము జరిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఆకాశము నుండి ఆయన త్రొంగి చూస్తే ఎలా ఉన్నారండి? అందరూ దేవునికి అవిధేయులై ఉన్నారు. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉంటారు. 53వ సంకీర్తనలో కూడా అదే మాట చెప్తున్నాడు పిల్లరా. 53వ సంకీర్తన 2వ వచ్చిన భాగంలో ఏమంటున్నాడు అక్కడ? దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి చూసి నరులను, అంటే ఏంటి? దేవుడు చూస్తున్నాడు అనగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తూ ఉంటాడు. ఎవరు నీతి న్యాయం జరిగిస్తున్నారు, ఎవరు న్యాయమును కలిగి జీవిస్తున్నారు, ఎవరు నీతిని కలిగి జీవిస్తున్నారని ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన నిత్యము కూడా పరిశీలిస్తూనే ఉంటాడు. మనం చెప్తుంటాం యెహోవా కనుదృష్టి భూమి అందంతటా సంచరిస్తుందంటే ఏంది? ఆయన దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తున్నాడు కదా. అయితే ఆయన దర్శించినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలండి? న్యాయము నీతి కలిగి జీవించే వారిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు నిన్ను దర్శించినప్పుడు, నీ కుటుంబాన్ని దర్శించినప్పుడు, నీ సంఘాన్ని దర్శించినప్పుడు, నీ వ్యక్తిగత జీవితాన్ని దర్శించినప్పుడు, నీ గ్రామాన్ని దర్శించినప్పుడు దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఎవరిలో న్యాయము నీతి ఉందో వాటిని పరిశీలిస్తాడు. ఏం కావాలి ఇప్పుడు మన జీవితంలో? దేవుడు చూసినప్పుడు న్యాయం ఉండాలి, నీతి ఉండాలి. నీ కుటుంబంలో ఏం కావాలి? న్యాయం ఉండాలి, నీతి ఉండాలి. నీ సంఘంలో ఏముండాలి? న్యాయం ఉండాలి, నీతిని అనుసరించే జీవితాలను కలిగి ఉండాలి. అంతేగాని అన్యాయముగా ప్రవర్తించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో అది ఈ రోజున మానవ జీవితాల్లో లేకుండా పోతూ ఉంది. అది సాతాను ఎంత బలంగా మానవుల్ని తిరుగుతున్నాడో తెలుసా? దేవుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని లేకుండా చేయటమే సాతాను యొక్క పని. ఎక్కడుందండి ఈ రోజు చెప్పండి? మనుషుల్లో ఎక్కడైనా కానీ మనం అంటాం అస్సలు నీతి ఉందా, న్యాయం ఉందా? ఎక్కడ చూసినా అన్యాయం, అవినీతి, నీతి లేని బ్రతుకులు, నీతి లేని జీవితాలు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయం ఎక్కడ కనిపించట్లేదు.
అందుకని 102వ సంకీర్తన 21వ వచనం చెప్తాడు అక్కడ చాలా స్పష్టంగా, తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టించెను. అంటే ఆయన దర్శిస్తున్నాడు ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి వ్యక్తిని ఆయన దర్శిస్తున్నాడు. అందుకే అంటాడు, మనలో ఆయన చూస్తున్నప్పుడు మనలో ఏముండాలండి, న్యాయము నీతి అనేటువంటిది మరి కనపరిచే వారంగా ఉండాలి. అయితే అలాంటి న్యాయము లేకుండగా, అలాంటి నీతి లేకుండగా దేవునికి వ్యతిరేకముగా జీవించారు కనుకనే వారి జీవితానికి పిల్లరా యూదా వారు ఏమైపోయారండి, శ్రమలు పారైపోయారు, చెరకు అప్పగించబడ్డారు, ఒక శిక్ష వచ్చి పడింది వాళ్ళకి. అలాగే ఎవరైతే నీతి న్యాయము లేకుండా మనం జీవించినప్పుడు పిల్లరా అలాంటి వారి జీవితంలో శ్రమ ఖచ్చితముగా కలుగుతుంది అని ప్రభువుల వారు చాలా స్పష్టమైన వివరణ ఆ యూదా ప్రజల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తారు. ఏమైపోయారు యూదా వాళ్ళు? అలా జీవించడం కానీ ఏం చేశాడు దేవుడు? చెరకు అప్పగించి, బబులోను చెరకు అప్పగించేసి. కాబట్టి మొట్టమొదటిది దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తాడు. చూచినప్పుడు మన జీవితాలు న్యాయముగా నీతిగా జీవించే జీవితాలు దేవుని కనపడాలి ఆయన చూసినప్పుడు. అంటే అప్పుడు మనము దేవుడు చూడలేదు అనుకోమాకండి, ఆయన ఖచ్చితంగా దర్శిస్తూ ఉంటాడు. రెండవది ఏంటంటే రెండవదిగా ఆయన మనం చూసినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి అంటే, రెండవదిగా పిల్లరా దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఒక బాధ్యత, ఆ బాధ్యతను మనము పరిపూర్ణముగా నెరవేర్చే వారంగా ఉండాలి, లేదా ఒక చక్కగా సక్రమంగా నెరవేర్చే వారంగా పరిపూర్ణంగా నెరవేర్చాలి. దేవుడు ఏదైతే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను ఖచ్చితంగా మనం పరిపూర్ణంగా నెరవేర్చే వారై ఉండాలి. దాని విషయం గురించే స్వార్థ పాఠ్యభాగంలో ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. 21వ అధ్యాయం 33 నుంచి 46 వచ్చిన భాగంలో చూస్తే ఇక్కడ ఆ యజమానుడు ఏం చేశాడండి, ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టులు తొలిపించి గోపురము కట్టించి అప్పుడు కాపులకు దానిని గుత్తకు ఇచ్చి దేశాంతరం పోయిన. గుత్తకు అంటే కౌలుకి ఇచ్చాడు. కౌలుకి అప్పగించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి, దేశాంతరం వెళ్ళిపోయాడు. అంటే ఆ యజమానుడు ఏం చేశాడంటే అంత పనంతా కూడా చేసి వారికి అప్పగించి దేశాంతరం వెళ్ళినప్పుడు పిల్లరా ఆయన కొద్ది కాలం తర్వాత పండ్ల కాలం వచ్చేసింది. అంటే ఫలములు కోసుకునే సమయం వచ్చింది, పండ్ల కాలం వచ్చింది కదా అని చెప్పి యజమానుడు ఏం చేశాడంటే కొంతమంది దాసుల్ని అతని యొద్దకు పంపుతాడు కాపుల దగ్గరికి. అయితే వాళ్ళు ఏం చేశారంటే అత్యాశ కలిగింది వాళ్ళకి. అత్యాశ కలిగి వచ్చినటువంటి ఆ యజమాని పంపినటువంటి దాసుడు ఎవరైతే ఉన్నాయా, వెళ్ళండి పలానా వాళ్ళకి నేను కౌలుకి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి ఆ ఫలం ఏదో ప్రతిఫలం ఏదో తీసుకురండి, వాళ్ళు ఇస్తారంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, అరే వీళ్ళకి ఇచ్చేవు ఈ నేసేస్తే పోద్ది అని చెప్పి వచ్చిన వాళ్ళని చంపేశారు. ఎందుకు చంపారు అంటే అత్యాశ. ఆ కారణం చేత వచ్చినటువంటి దాసుని చంపేశారు. అలాగే రెండవసారి పంపించాడు, రెండవసారి దాసుని పంపారు, ఆ తర్వాత ఇంకా అనేక మందిని పంపారు. వాళ్ళందరినీ కూడా ఏం చేశారండి, చంపేశారు. కేవలము అత్యాశ చేతనే. పిల్లరా యజమానుడు ద్రాక్ష తోటను వారికి ఇచ్చి కౌలుగా పని చేసుకోవటానికి ఇవ్వబడినటువంటి దాన్ని వారు తన సొంతం చేసుకోవటానికి, అన్యాయముగా ఆక్రమించుకోవటానికి, వారు దాన్ని తమ ఆస్తిగా స్వాధీనపరచుకునేందుకు ఆలోచన కలిగి ఉంటున్నారు. అందుకు వాళ్ళ అత్యాశ అదే. మనం రెండవ రోజు మనం చెప్పుకున్నాం అత్యాశ, దురాశ అనే అంశం గురించి. ఈ అత్యాశ ఉండటం వల్ల ఏమైంది తెలుసా, ఆ దాసుల్ని చంపేశారు వాళ్ళు అక్కడ. కాబట్టి పిల్లరా ఏం చేశాడంటే తర్వాత యజమానుడే వచ్చాడు. ఆయన వస్తున్నాడు, ఆయన ఆ యజమానుడు దర్శించు కాలమున ఏం చేశాడంటే వారిని సంహరించి ఇతర కాపులకు అనగా ఇతర కవులకు
ఆయన ద్రాక్ష తోటను అంటే కౌలుకి ఇచ్చేసాడు ఇతరులు వేరే వాళ్ళకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరైతే ఈ ద్రాక్ష తోటకు కాపుదారులుగా ఉన్నారో వారు తమ యజమానుని మాటకు లోబడకుండా ఏం చేయాలండి? వీళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఆ తోటను సేద్యం చేసుకుని దాన్ని చక్కగా పండించుకొని మీ కష్టానికి ప్రతిఫలం మీరు సంపాదించుకొని సంతోషంగా ఉండండి అని చెప్పాడు. అది వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. నువ్వేమన్నా నాటేవా? నువ్వేమైనా చేసావా? ఏమీ చేయలే. సమస్తం ఎవరు చేసేలేరు? యజమానుడే సమస్తము కూడా సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే నీకు అప్పగించిన బాధ్యతను నీవు ఏం చేయాలని? పరిపూర్ణముగా నెరవేర్చాలి, సక్రమంగా దాన్ని నెరవేర్చాలి. కానీ ఇక్కడ ఈ కాపుదారులు ఎవరైతే ఉన్నారో వారు తమ యజమానుని మాటకు లోబడకుండా ఆయన అప్పగించిన దాని పట్ల వారు ఆ బాధ్యతను సరిగా చేయకుండా వారు అక్రమముగా వెళ్ళారు, అక్రమముగా ఆలోచించారు. క్రమం లేదు వారికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు ఎప్పుడు కూడా క్రమాన్ని కోరుకుంటాడు, ఒక క్రమాన్ని కోరుకుంటాడు. అల్లరి చిల్లర దాన్ని కోరుకోడు, ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి విధానాన్ని కోరుకోడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో క్రమం ఉండాలి, ఆరాధన క్రమం ఉండాలి, ప్రార్థన క్రమం ఉండాలి, స్తుతి నైవేద్యం క్రమం ఉండాలి. క్రమము లేకుండా చేస్తే దేవుడు ఏది కూడా అంగీకరించడుతున్నారా? ఒక క్రమం కావాలి. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అక్రమముగా వ్యవహరించారు. ఒక సరైన క్రమములో వారికి అప్పగించిన బాధ్యతను వారు వ్యవహరించలేదు. కారణము జీవితంలో వారికి అత్యాశకు వెళ్ళిపోయారు వారు. ఈరోజు కూడా చాలామంది ఏంటి ఇక్కడ అత్యాశ? దేని గురించి అత్యాశ? ఈ కౌలుదారులకు దేనికంటే వీరికి అత్యాశ? ఆస్తి, అంతేనండి. పొలము అంటే ధనము. ఈరోజు కూడా చాలామంది ధనానికి అత్యాశ పడిపోయి దేవుని క్రమాన్ని మర్చిపోతున్నారు. దేవుడు కోరుకున్న క్రమాన్ని మర్చిపోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చకుండా అక్రమమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ రోజున ఎలాగున్నారు, ఈ రోజున కూడా పిల్లరా. దేవుడు నీవు నిందలు పాలవ్వలేదు, నీవు అవమానం పాలవ్వలేదు, నీవు కోడ దెబ్బలు తినలేదు, ఏమి తినలా. సమస్తము కూడా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు అనుభవించి రక్షణ సిద్ధము చేసి, అమ్మా నీవు ఈ విధంగా సంతోషముగా ఉండండి, ఈ రక్షణ కొనసాగించడం అన్నీ కూడా సిద్ధపరిచి నీకు అన్ని సమస్తాన్ని ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆయన మరలా రానై ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి తెలుసా? ఇలాంటి అక్రమకారులాగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో ఆయన పరలోకం నుండి మరలా రెండవసారి భూమి మీదకి వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీకు ఇచ్చిన బాధ్యతను నీవు క్రమముగా పరిపూర్ణముగా నీవు దాన్ని నెరవేర్చాలి. నువ్వు ధనాశకు లోబడిపోయి, శరీరాశకు లోబడిపోయి, లోకాశలకు లోబడిపోయి నువ్వు దేవుడికి ఇచ్చిన బాధ్యతను నువ్వు అక్రమముగా చేస్తావు. ఏంటంటే నువ్వు వాటి మీద నీకు అత్యాశ అయిపోయింది. వీళ్ళకి పొలం మీద పడింది కన్ను, నీకు దేని మీద పడిందో కన్ను? ఏడు దేని మీద పడింది? డబ్బు మీద, ఏడు బంగారం మీద, వస్త్రాల మీద, లోకం మీద, శరీరాశల మీద, దేని మీద ఉంది నీ ఆశ? ఆ ఆశ ఏం చేసి తెలుసా? అత్యాశ గురి చేసి పిల్లరా ఏమైనా యజమానుడు వచ్చి పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారి జీవితాలు యజమానునికి వ్యతిరేకంగా మార్చుకున్నారో, యజమానునికి వ్యతిరేకంగా జీవించారో, యజమానునికి వ్యతిరేకంగా ప్రవర్తించారో, ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? యజమానుడు వారిని సంహరించేశాడు. రేపు మన పరిస్థితి కూడా అంతే. ఎందుకు ఉపమానాలు తెలియ ప్రభు చెప్తున్నాడు అంటే ప్రతిదీ కూడా మన ఆత్మీయ జీవితానికి పోల్చబడుతున్నది. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 21:40 అంటాడు కదా, ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయదుమనను. ఏం చేశారండి వాళ్ళు? దాసుని పంపిస్తే మొదటి వాడిని చంపారు, రెండవ వాడిని చంపారు, ఇంకా అనేకులు వారు చంపారు. తన కుమారుని కూడా నిర్దాక్షిణంగా చంపి పడేశారు. అయితే యజమానుడు వస్తాడు, తన కుమారుని చంపినందుకు ఖచ్చితంగా వస్తాడు, మాకు శిక్ష వేస్తాడు అనే ఆలోచన వారికి లేకపోయిందండి. ఈరోజు నీకుందా ఈ ఆలోచన? ఆయన కుమారుడైన క్రీస్తుని మనమందరం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు సిలువ వేస్తున్నామేమో.